హాయ్ హలో వెల్కమ్ టు త్రినేత్ర. స్పేస్ అనే వర్డ్ వింటేనే మనకి టెలిస్కోప్స్, రాకెట్స్ అండ్ మూన్ ల్యాండింగ్స్ అనిపిస్తాయి. కానీ ఒక చిన్న కంపెనీ స్పిన్ లాంచ్ ఈ కాన్సెప్ట్ని కంప్లీట్లీ రెవల్యూషనరైజ్ చేయాలి అని అనుకుంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ గురించి. వాట్ ఈజ్ స్పిన్ లాంచ్? స్పిన్ లాంచ్ అంటే ఏంటంటే ఇది ఒక కైనెటిక్ ఎనర్జీ బేస్డ్ లాంచ్ సిస్టమ్. రాకెట్స్తో మనం శాటిలైట్ని లాంచ్ చేస్తాం, కానీ దాని ప్లేస్లో స్పిన్ లాంచ్ ఒక మ్యాసివ్ సెంట్రిఫ్యూజ్ని యూజ్ చేస్తుంది. మరి సెంట్రిఫ్యూజ్ అంటే ఏంటి? దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే ఒక జైంట్ వీల్ని ఒక వ్యాక్యూమ్లో పెట్టారు. ఈ వీల్ లోపల పేలోడ్ని హై స్పీడ్తో స్పిన్ చేసి దీన్ని అప్పర్ అట్మాస్ఫియర్లోకి ఫ్లింగ్ చేస్తారు, అంటే విసిరేస్తారు. మరి ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎగ్జాక్ట్గా ఇది 4 స్టెప్స్లో చెప్తారు. స్టెప్ 1 వచ్చేసి ఏ శాటిలైట్ని అయితే లాంచ్ చేయాలనుకుంటున్నారో దీన్ని ఒక వ్యాక్యూమ్ ఛాంబర్లో స్పిన్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ స్పిన్నింగ్ స్పీడ్ అనేది హైపర్సోనిక్ స్పీడ్, అంటే 8000 కిలోమీటర్ల గంటకి రీచ్ అయ్యే వరకు స్పిన్ చేస్తారు. ఇది ఎప్పుడైతే 8000 km/h స్పీడ్కి రీచ్ అవుతుందో అప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యి ఆ శాటిలైట్ని అట్మాస్ఫియర్లోకి విసిరేస్తుంది. తర్వాత ఒక సర్టెన్ హైట్ వెళ్ళిన తర్వాత అక్కడ దీనికి అమర్చబడ్డ చిన్న చిన్న రాకెట్స్తో, అంటే కింద మ్యాచ్ అక్కడ చిన్న రాకెట్ ఉంటుంది, ఆ చిన్న రాకెట్ ఇగ్నేట్ అయ్యి దాన్ని స్పేస్లోని ఆర్బిట్లోకి రిలీజ్ చేస్తుంది. ఇది ఒక హైబ్రిడ్ సిస్టమ్కి ఒక మంచి ఎగ్జాంపుల్. ట్రెడిషనల్ ఫ్యూయల్ బేస్డ్ రాకెట్స్కి ముందు రీప్లేస్ లాగా చేయాలి అని ఈ ఐడియా వచ్చింది. మరి దీనివల్ల మనకి లాభం ఏంటి అంటే 3 లాభాలండి. ఒకటి కాస్ట్ ఎఫిషియన్సీ. ఈ ప్రాసెస్లో పెద్ద పెద్ద రాకెట్స్ వాడము, సో దానివల్ల ఫ్యూయల్ కాస్ట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. ఇమాజిన్ చేయండి, ఒక రాకెట్ లాంచ్కి $lakhs పడుతుంది, కానీ ఇక్కడ 10 రెట్లు చీపర్గా అయిపోతుంది. సెకండ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. రాకెట్స్ కి వాడే ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల చాలా పొల్యూషన్ జరుగుతుంది. స్పిన్ లాంచ్ తో దాన్ని రెడ్యూస్ చేయాలి. థర్డ్ వన్, హై ఫ్రీక్వెన్సీ. రాకెట్ లాంచ్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి, మీకు తెలిసిందే కదా, దానికి చాలా తతంగం ఉంటుంది. కానీ స్పిన్ లాంచ్ సిస్టమ్ లో ఒక్క రోజులో మల్టిపుల్ లాంచెస్ చేయొచ్చు మనం. మరి దీని కరెంట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటే, స్పిన్ లాంచ్ ఒక టెస్ట్ సైట్ న్యూ మెక్సికోలో సెటప్ చేశారు. ఆల్రెడీ సబ్ ఆర్బిటల్ లాంచెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫుల్ ఆర్బిటల్ లాంచెస్ ఇంకో ఫ్యూ ఇయర్స్ లో స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఫ్యూచర్ లో స్మాల్ శాటిలైట్స్ ని లాంచ్ చేయడానికి పర్ఫెక్ట్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. స్పిన్ లాంచ్ ఒక గేమ్ చేంజర్ అని నేను అనుకుంటున్నాను. మన అందరికీ రాకెట్స్ అనేది ఒక హెవీ డిపెండెన్సీ లాగా కనిపిస్తాయి, కానీ స్పిన్ లాంచ్ తో సస్టైనబుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ గేట్స్ ఓపెన్ అవ్వచ్చు. మీరు ఇలాంటి ఇన్నోవేటివ్ న్యూ టెక్నాలజీ గురించి వింటే మీకేమనిపిస్తుంది? ఈ ఇన్నోవేషన్ మనకి నెక్స్ట్ జన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి పనికొస్తుంది అనుకుంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి, గంట ఈడ్చి కొట్టేయండి.